తర్వాత అధ్యాయం జీవరసాయన పదార్థాలు. జీవరసాయన పదార్థాలు లేదా బయోమాలిక్యూల్స్. జీవరసాయన పదార్థాలు లేదా బయోమాలిక్యూల్స్. సాధారణంగా ప్రతి జీవిలో రసాయన పదార్థాలతోనే జీవుల యొక్క నిర్మాణం ఉంటుంది. ఈ రసాయన పదార్థాలు జీవితాన్ని ఏర్పరుస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూసినప్పుడు 4 రకాలైనటువంటి జీవరసాయన పదార్థాలు ఉంటాయి. ఒకటి పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. 2 క్రొవ్వులు లేదా ఫ్యాట్స్. 3 ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు. 4 కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్స్. నాలుగు రకాలైన జీవ పదార్థాలు: పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్, క్రొవ్వులు లేదా ఫ్యాట్స్, మాంసకృత్తులు లేదా ప్రోటీన్లు, కేంద్రకామ్లాలు లేదా న్యూక్లిక్ యాసిడ్స్. వీటిలో నుంచి కంపల్సరీగా ఒక క్వశ్చన్ వస్తుంది. అది స్టేట్ లెవెల్ ఎగ్జామినేషన్లోనైనా సెంట్రల్ లెవెల్ ఎగ్జామినేషన్లోనైనా రిపీటెడ్గా ఎగ్జామినర్ అడుగుతున్నది. సెకండ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఇది ప్రత్యేకించి ఏ టాపిక్ అయినా సరే ముందు ఇవి నేర్చుకున్న తర్వాత జీవశాస్త్రంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఎందుకంటే జీర్ణక్రియలో కానీ, రక్త ప్రసరణ వ్యవస్థలో కానీ, లేకపోతే విసర్జక వ్యవస్థలో కానీ, శ్వాస వ్యవస్థలో కానీ, ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కానీ, మానవ శరీరంలో ఉన్నటువంటి వివిధ వ్యవస్థలపై ఒక అభ్యర్థికి అవగాహన రావాలంటే ముందుగా బయోమాలిక్యూల్స్ ఏంటివి, అవి ఎలా ఉపయోగపడుతున్నాయి, వాటి యొక్క విధుల గురించి తెలుసుకున్న తర్వాత అతనికి చాలా క్లారిటీ వస్తుంది, స్పష్టత వస్తుంది. ఫస్ట్ పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలు లేదా ఈ కార్బోహైడ్రేట్స్ సాధారణంగా కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లతో ఏర్పడిన పదార్థాలు. కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లతో ఏర్పడిన పదార్థాలు. అయితే ఈ కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు 1:2:1 నిష్పత్తిలో ఉంటాయి. పిండి పదార్థాలు మానవ శరీరంలో కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ శరీరంలో ఉండొచ్చు, బయటగా ఉండొచ్చు, ఎక్కడైనా సరే జీవిలో విశ్వం మీద కనిపించే ఈ పిండి పదార్థాలలోని రసాయనిక నిర్మాణాన్ని మీరు గమనించి చూస్తే కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లను 1:2:1 నిష్పత్తులు, ఒక కార్బన్ అణువు, 2 హైడ్రోజన్ అణువులు మరియు 1 ఆక్సిజన్ అణువులతో ఏర్పడినటువంటి సంక్లిష్టమైన పదార్థాలు. ఇవి తక్షణ శక్తి కొరకు ఉపయోగించే పదార్థాలు. అంటే ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఎలాగైనా రావచ్చు. చూడండి, జాగ్రత్త విను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆటగాడికి అవసరమైనటువంటి పదార్థాలు, ఆటగాడికి కానీ స్పోర్ట్స్ మ్యాన్కి కానీ ఈ క్రింది పదార్థాలలో ఏ పదార్థాన్ని తక్షణం అవసరమవుతుంది? 1 పిండి పదార్థాలు, 2 క్రొవ్వులు, 3 మాంసకృత్తులు, 4 కేంద్రకామ్లాలు. తక్షణ శక్తి కొరకు వినియోగించే పదార్థాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్. ఇన్స్టెంట్ ఎనర్జీ సప్లయర్స్. ఇన్స్టెంట్ ఎనర్జీ, ఒక వ్యక్తి ఏదైనా హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు కానీ, ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగలేనప్పుడైనా సరే ముందస్తుగా అతనికి ఇవ్వవలసిన పదార్థాలు పిండి పదార్థాలు. ఎందువలన అవి తక్షణం శరీరంలోకి వెళ్ళి శక్తిని ఇవ్వటం ప్రారంభిస్తాయి కనుక, తక్షణం శక్తిని ఇచ్చే పదార్థాలు కనుక వీటిని ఇన్స్టెంట్ ఎనర్జీ సప్లయర్స్ లేదా తక్షణ శక్తినిచ్చే పదార్థాలు అని అంటారు.
ఇవి మనం ఇంతకు ముందుగా చెప్పుకున్నట్టు ఇవి కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్ అనే అణువులతో ఏర్పడినవి. వీటి యొక్క సంక్లిష్టత ఆధారంగా లేదా కాంప్లెక్సిటీ ఆధారంగా వీటిని 3 రకాలుగా చెప్పవచ్చు. పిండి పదార్థాలను వాటి యొక్క సంక్లిష్టత లేదా కాంప్లెక్సిటీ ఆధారంగా 3 రకాలుగా చెప్పవచ్చు. ఒకటి మోనోసాకరైడ్లు, 2 డైసాకరైడ్లు, 3 పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లు, డైసాకరైడ్లు మరియు పాలీసాకరైడ్లు. పిండి పదార్థాలను వాటిలోని సంక్లిష్టత ఆధారంగా 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి మోనోసాకరైడ్లు, 2 డైసాకరైడ్లు, 3 పాలీసాకరైడ్లు. మోనో అనగా ఒకటి, అంటే ఒకే ఒక పిండి పదార్థాన్ని, ఒకే ఒక చక్కెరను కలిగిన కలిగినటువంటి పదార్థాలను మోనోసాకరైడ్లు అంటారు. మీకు ఈ ఉదాహరణలు ప్రతి ఒక్కటి చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ఉదాహరణ గ్లూకోజ్, రెండవ ఉదాహరణ ఫ్రక్టోజ్, 3 గెలాక్టోజ్. ఒక్కొక్క వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు గ్లూకోజ్ తక్షణ శక్తిని ఇచ్చే చక్కెర. గ్లూకోజ్ తక్షణం శక్తినిచ్చేటువంటి చక్కెర. ఒక వ్యక్తి రన్నింగ్ చేయాలనుకున్నప్పుడు కానీ, ఒక వ్యక్తి ఏదైనా ఒక పని చేయాలనుకున్నప్పుడు అతను ఏ ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా అతని శరీరంలో తక్షణ శక్తిని వస్తుంది? గ్లూకోజ్. తక్షణ శక్తిని ఇచ్చే చక్కెరలు గ్లూకోజ్లు. నెక్స్ట్ ఫ్రక్టోజ్. ఈ క్వశ్చన్ చాలా 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 ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. అత్యంత తీయనైన చక్కెర. స్వీటెస్ట్ షుగర్ ఆన్ ఎర్త్. భూమిపై లభించే చక్కెరలలో, సహజ సిద్ధంగా భూమిపై లభించే చక్కెరలలో అత్యంత తీయనైన చక్కెర. ఈ అత్యంత తీయనైన చక్కెర అయినటువంటి ఈ ఫ్రక్టోజ్ తేనెలో కనిపిస్తుంది. తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్. తేనెలో ఏ చక్కెర కనిపిస్తుందమ్మా? ఫ్రక్టోజ్ అనే చక్కెర కనిపిస్తుంది. తేనెలోని చక్కెర ఫ్రక్టోజ్. సహజ సిద్ధంగా లభించే చక్కెరలలో అత్యంత తీయనైన చక్కెర ఫ్రక్టోజ్. నెక్స్ట్ గెలాక్టోజ్, అత్యల్ప తీయనైన చక్కెర. గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర, ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర, గెలాక్టోజ్ పాలలోని చక్కెర అయినటువంటి గెలాక్టోజ్ మానవ శరీరంలో అత్యల్ప తీయనైన చక్కెర. మానవ శరీరంలోనైనా భూమిపైనైనా సరే అత్యల్ప తీయనైన చక్కెర. ఇవి మోనోసాకరైడ్. ఒకే ఒక చక్కెర అణువు కలిగినటువంటి చక్కెరలను మోనోసాకరైడ్లని. అవి వాటిలో ఉదాహరణలు గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెర, ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర, గెలాక్టోజ్ అత్యల్ప తీయనైన చక్కెర. ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్ మోనోసాకరైడ్లు. అయితే కొన్నిసార్లు ఒకటి కన్నా ఎక్కువ చక్కెరలు బంధించబడటం ద్వారా, బంధాన్ని ఏర్పరచడం ద్వారా డైసాకరైడ్లు లేదా పాలీసాకరైడ్లు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 మోనోసాకరైడ్ అణువులు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడుగా ఏర్పడిన సంక్లిష్టమైన నిర్మాణాలను డైసాకరైడ్లు అని అంటారు. వినండి, ఒకే ఒక చక్కెర ఉంటే దాన్ని మోనోసాకరైడ్ అన్నాము. దానిలో ఉదాహరణలు మనం చెప్పుకున్నాం గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్. 2 మోనోసాకరైడ్ అణువులు గ్లూకోసిడిక్ బంధం ద్వారా
గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి చక్కెరలను డైసాకరైడ్లు అని అంటారు. 2 మోనోసాకరైడ్లు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి చక్కెరలను డైసాకరైడ్లు అని అంటారు. ఈ డైసాకరైడ్లు సాధారణంగా లాక్టోస్, పాలలోని చక్కెర 2, మాల్టోస్ 3, సుక్రోజ్. లాక్టోస్, మాల్టోస్ మరియు సుక్రోజ్. లాక్టోస్, మాల్టోస్ మరియు సుక్రోజ్. అంటే మనం చెప్పుకున్నట్టు ఇవి డైసాకరైడ్లు కాబట్టి వీటిలో 2 మోనోసాకరైడ్ అణువులు ఉండాలి. లాక్టోస్లో గ్లూకోజ్ మరియు గెలాక్టోస్. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, గుర్తున్నాం. మోనోసాకరైడ్లలో గ్లూకోజ్ అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము, గెలాక్టోజ్ అనే ఎగ్జాంపుల్ చెప్పుకున్నాము. ఈ గ్లూకోజ్ మరియు గెలాక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లు కలవటం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర లాక్టోజ్. నెక్స్ట్ గ్లూకోజ్ మరియు గ్లూకోజ్. గ్లూకోజ్ మరియు గ్లూకోజ్ 2 గ్లూకోజ్ అణువులు కలవటం ద్వారా ఏర్పడినటువంటి చక్కెర మాల్టోజ్. నెక్స్ట్ గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజ్ అనే చక్కెరలు కలవడం ద్వారా ఏర్పడినటువంటి చక్కెరను సుక్రోజ్ అని అంటారు. జాగ్రత్తగా 3 రకాలైనటువంటి డైసాకరైడ్లు, 3 రకాలైనటువంటి మోనోసాకరైడ్. వెరీ 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 ఇంపార్టెంట్. రిపీటెడ్గా ఎగ్జామినర్స్ అడుగుతున్నటువంటి క్వశ్చన్. మోనోసాకరైడ్లు 3 మోనోసాకరైడ్లు చెప్పుకున్నాం. గ్లూకోజ్ తక్షణం శక్తినిచ్చే చక్కెర, గెలాక్టోజ్ అత్యల్ప తీయనైన చక్కెర, ఫ్రక్టోజ్ అత్యంత తీయనైన చక్కెర. లాక్టోజ్లో ఒక గ్లూకోజ్ మరియు ఒక గెలాక్టోజ్ గ్లూకోసిడిక్ బంధం ద్వారా, ఏ బంధం ద్వారా అమ్మా? గ్లూకోసిడిక్ బంధం ద్వారా ఏర్పడింది లాక్టోజ్. 2 గ్లూకోజ్ అణువులు ఏర్పడిన చక్కెర మాల్టోస్. గ్లూకోజ్ మరియు ఫ్రక్టోజులు కలువుగా ఏర్పడినటువంటి చక్కెర సుక్రోజ్. మన చక్కెరలో ఫర్ ఎగ్జాంపుల్ మన టేబుల్ షుగర్ ఉంటుంది కదా, మనం సాధారణంగా ఉపయోగించే చక్కెర లేకపోతే మనం షుగర్ కేన్ లేదా చెరుకు రసంలో ఉన్నటువంటి చక్కెర కూడా సుక్రోజే ఉంటుంది. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించి చూస్తే కొన్నిసార్లు ఎగ్జామినర్ మనల్ని టిపికల్గా లేదా ట్రికీగా ఒక క్వశ్చన్ అడుగుతుంటాడు. చూడండి, మనం ఇంతకుముందు మోనోసాకరైడ్లు చెప్పుకున్నాం. గ్లూకోజ్ తక్షణ శక్తినిచ్చేటువంటి చక్కెరను మోనోసాకరైడ్లు చెప్పుకునేటప్పుడు మోనోసాకరైడ్లో 3 ఎగ్జాంపుల్స్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్ అని చెప్పుకున్నాం. ఆ 3 ఎగ్జాంపుల్స్లో గ్లూకోజ్ తక్షణ శక్తిని ఇస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఒకవేళ ఎగ్జామినర్ ఇలా క్వశ్చన్ అడిగి ఈ క్రింది పదార్థాలలో ఈ క్రింది చక్కెరలో ఏ చక్కెర తక్షణ శక్తినిస్తుంది అన్నాడు అనుకోండి. ఒకవేళ ఆప్షన్ ఏ మాల్టోస్, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి లాక్టోస్, ఆప్షన్ డి పైవన్నీ అన్నాడు అనుకోండి. ఏమన్నాడు? ఈ క్రింది వాటిలో తక్షణం శక్తి కావాల్సిన ఈ క్రింది వాటిలో ఏ చక్కెరను ఇవ్వటం ద్వారా తక్షణ శక్తి లభిస్తుంది? ఆప్షన్ ఏ మాల్టోస్, ఆప్షన్ బి గ్లూకోజ్, ఆప్షన్ సి లాక్టోస్, ఆప్షన్ డి పైవన్నీ అన్నాడు అనుకోండి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మాల్టోస్లో 2 చక్కెరలు ఉంటాయి కాబట్టి మాల్టోస్ తక్షణ శక్తి ఇచ్చే చక్కెర అని ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే మాల్టోజ్ నువ్వు తిన్న తర్వాత మాల్టోజ్ నీ శరీరంలోని రక్త ప్రసరణ వ్యవస్థకు చేరి మాల్టోజ్ 2 గ్లూకోజ్ అణువులుగా ఏర్పడిన తరువాత మాత్రమే నీకు శక్తినిస్తుంది. కానీ అలా గ్లూకోజ్ అలా కాదు. నీ శరీరంలోకి వెళ్ళిన తర్వాత గ్లూకోజ్ డైరెక్ట్గా ఎటువంటి విచ్ఛిన్నం జరపకుండా గ్లూకోజ్ ప్రత్యక్షంగా శక్తినిస్తుంది. కాబట్టి దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఆప్షన్ ఏను ఒకే ఫస్ట్ ఇన్స్టెంట్లో ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఆప్షన్ ఏ అత్యంత ప్రమాదకరమైన. మాల్టోజ్ నీకు తెలుసు 2 గ్లూకోజ్ అణువులు కరెక్టే, కానీ మాల్టోజ్లో ఉన్నటువంటి 2 గ్లూకోజ్ అణువులు నువ్వు తిన్న తర్వాత అవి జీర్ణమై శక్తినివ్వాలి. కానీ గ్లూకోజ్ అలా కాదు కదా. నువ్వు తిన్న వెంటనే దానిలో ఉన్నటువంటి గ్లూకోజ్ నీ రక్త ప్రసరణ వ్యవస్థ ద్వారా కలిసి నీకు తక్షణం శక్తిని ఇచ్చేటువంటి చక్కెరలు అన్నప్పుడు గ్లూకోజ్. డైసాకరైడ్లు వినడం. 2 మోనోసాకరైడ్ అణువులు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడిన సంక్లిష్టమైన నిర్మాణాలు. ఇంకొక రకంగా కూడా చెప్పవచ్చు,
ఏ చక్కెరల యొక్క విచ్ఛిన్నం ద్వారా అయితే 2 మోనోసాకరైడ్ల అణువులు, అంతే కదా, లాక్టోజ్ విచ్ఛిన్నం ద్వారా 2 మోనోసాకరైడ్, మాల్టోజ్ విచ్ఛిన్నం ద్వారా 2 మోనోసాకరైడ్లు, సుక్రోజ్ విచ్ఛిన్నం ద్వారా 2 మోనోసాకరైడ్లు. అంటే ఏ చక్కెరల యొక్క విచ్ఛిన్నం ద్వారా అయితే 2 మోనోసాకరైడ్ అణువులు ఏర్పడతాయో వాటిని లాక్టోజ్ అని, వాటిని డైసాకరైడ్లు అని, లేదా ఏ 2 మోనోసాకరైడ్లు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి నిర్మాణాలను కూడా డైసాకరైడ్లు అని అనవచ్చు. నెక్స్ట్ పాలీసాకరైడ్లు. అనేక సంఖ్యలు మోనో లేదా డైసాకరైడ్లు కలువగా కలువగా ఏర్పడినటువంటి చక్కెరలను పాలీసాకరైడ్లు అంటారు. ఇది వృక్షాలలో అయితే స్టార్చ్ మరియు సెల్యులోజ్, వృక్షాలలో అయితే స్టార్చ్ మరియు సెల్యులోజ్, మరియు జంతువులలో అయితే గ్లైకోజన్. మోనోసాకరైడ్లు అనేక సంఖ్యలో మోనో మరియు డైసాకరైడ్లు గ్లూకోసిడిక్ బంధం ద్వారా జతపరచబడగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నిర్మాణాలను పాలీసాకరైడ్లు అని అంటారు. వృక్షాలలోని పాలీసాకరైడ్లు స్టార్చ్ మరియు సెల్యులోజ్, జంతువులలోని పాలీసాకరైడ్ గ్లైకోజన్. మీకు గుర్తుందా, ఆల్రెడీ వృక్షకణం యొక్క బాహ్య పొర కణకవచంతో నిర్మితమైందని చెప్పుకున్నాం. వృక్షకణం యొక్క బాహ్య పొర అయినటువంటి కణకవచం ఎవరితో నిర్మితమైంది? సెల్యులోజ్తో నిర్మితమైంది. ఆ సెల్యులోజ్ పాలీసాకరైడ్ అనే చక్కెర. స్టార్చ్, మనం పొటాటో లేదా బంగాళదుంపని కట్ చేసిన తర్వాత కింద ఏర్పడేటువంటి లేత తెల్లని రంగు పొడి వంటి పదార్థాన్ని స్టార్చ్ అంటాం. ఆ స్టార్చ్ కూడా దేనికి ఉదాహరణ? పాలీసాకరైడ్లకు ఉదాహరణ. మనం భుజించినటువంటి గ్లూకోజ్ మన శరీరంలో గ్లైకోజన్ అనే చక్కెరల రూపంలో నిల్వ చేయబడుతుంది. ఆ గ్లైకోజన్ కూడా ఒక పాలీసాకరైడ్. అర్థమవుతుందమ్మా? చూడండి, చక్కెరలను 3 రకాలుగా వర్గీకరించాం వాటి యొక్క సంక్లిష్టత ఆధారంగా. నెంబర్ 1 మోనోసాకరైడ్లు, నెంబర్ 2 డైసాకరైడ్లు, నెంబర్ 3 పాలీసాకరైడ్లు. మోనోసాకరైడ్లకు ఉదాహరణ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ మరియు గెలాక్టోజ్. డైసాకరైడ్లకు ఉదాహరణ లాక్టోజ్, సుక్రోజ్ మరియు మాల్టోజ్. పాలీసాకరైడ్లకు వృక్షాల్లోనేమో స్టార్చ్ మరియు సెల్యులోజ్, జంతువులలోనేమో గ్లైకోజన్.